క్రితం నేను ఒక వీడియో వదలడం జరిగింది. అదేంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం నగర పంచాయతీ. ఈ నగర పంచాయతీలో ఒక ఫ్రాడ్ ఒకటి జరిగింది. అది మీకు తెలుసు. 4 ఐటీ సర్టిఫికెట్లు, 2 ఎలక్ట్రికల్, 2 ఫిట్టర్. ఈ 4 ఐటీ సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చేసి జాబ్ పర్పస్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని మేనేజర్ గారు గుర్తించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా కానీ పిల్లి పాలు తాగుతుంటే పిల్లికి ఏం కనబడదంట, పాలు ఒకటి తప్ప. అలా అనుకున్నారు. కానీ మా టీంకి దొరికేశారు. మా టీంకి దొరికేసిన వీడియో మొత్తం అన్నీ మన దగ్గరకు వచ్చేసినాయి. అబద్ధాలు అన్నకేం లేదు. వదిలేమంటే వదిలేస్తాను, నాకేం భయమే లేదు. వాళ్ళు ఏం చర్చించుకున్నారు అంతా కమిషనర్ గారితో చెప్పడం జరిగింది. మేనేజర్ గారు ఏం చెప్పారు, సార్ ఇది ఫేక్ సర్టిఫికేట్లు అంటే ఏం కాదులే చూసుకుందాం అన్నాడు ఆయన కమిషనర్ గారు. ఓకే, కానీ ఈ విషయాన్ని ఇప్పుడు కమిషనర్ గారిని ఒకటే అడుగుతున్నాను, మేనేజర్ గారిని, కమిషనర్ గారిని, అదేవిధంగా తగు అధికారులను కూడా. ఇప్పుడు అవి దొంగ సర్టిఫికేట్లను తేలింది. దొంగ సర్టిఫికేట్లను తేలిన తర్వాత ఈ దొంగ సర్టిఫికేట్లను ఏం చేయాలి? ఈ దొంగ సర్టిఫికేట్లని తీసుకొచ్చిన వాళ్ళపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అవునా కాదా? మరి కమిషనర్ గారు ఎందుకు తీసుకోలేదు? పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? వీళ్ళపైన కేసు ఎందుకు బుక్ చేయలేదు? అంటే వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు తెచ్చారంటే ఆ దొంగ సర్టిఫికేట్ని మీరు ఆమోదిస్తారని వాళ్ళు నిర్దేశించుకుని మనం దొంగ సర్టిఫికేట్ పట్టుకెళ్ళినా పర్లేదు, కమిషనర్ గారు, మేనేజర్ గారు ఏ విధంగా మేనేజ్ చేస్తారో అన్న ఉద్దేశంతో మీ మీద ఇటువంటి అభిప్రాయం ఉండడంతో వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారు, ఐటీ సర్టిఫికెట్లు. అంటే అర్థం ఏంటి? దీంట్లో కూడా మీకు భాగస్వామ్యం ఉందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఈరోజు డిసైడ్ చేశాను, దాంట్లో భాగస్వామ్యం మీకు కూడా ఉంది. అంటే మీరే తప్పు చేయించారు, వాళ్ళకి ఐడియా లేదు. వాళ్ళకి ఐడియా ఇచ్చింది మీరే, కమిషనర్ గారు కానీ, మేనేజర్ గారు కానీ. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా వాళ్ళ మీద ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు, వాళ్ళపైన ఎందుకు మీరు కంప్లైంట్ రేజ్ చేయలేదని ఈ మీడియా ద్వారా నేను కమిషనర్ గారిని, మేనేజర్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు కంప్లైంట్ రేజ్ చేయలేదు? అదే నాలంటూ ఉన్న ఒక 500 కాగితం దొంగ నోటు అంటారు కదా, ఒక 500 కాగితం ఫేక్ నోటు తెచ్చాననుకో, ఫేక్ నోటు దొరికిందనుకో, ఏం చేస్తారు? ఆ ఫేక్ నోటు మళ్ళీ నాకు ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కిరాణా షాప్కో లేకపోతే పాన్ షాప్కో ఏదో షాప్కి వెళ్ళాను, నేను తెచ్చిన కరెన్సీలో ఒక 500 నోటు ఫేక్ నోటు వచ్చింది.